యోగులు ఋషులు మనందరికీ తెలియకుండా ఇలాంటి పనులు కూడా చేస్తారా? ఒక యోగిలా అవ్వడం ఎంత కష్టమో తెలుసా? కానీ నీకు భగవద్గీతలో ఈ ఒక్క శ్లోకం తెలిస్తే చాలు. ఆ శ్లోకం ఏమిటో తెలియాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. నమస్తే కామ్రేడ్, మన 100 డేస్ భగవద్గీత సిరీస్ లో ఇది డే 33. కృష్ణుడు ఇలా చెబుతున్నారు, సన్యాసము అంటే అందరూ అనుకునేది కాదు. ఎందుకంటే ఎవ్వరూ కూడా కోరికలను విడిచిపెట్టకుండా యోగి కాలేరు. దీని అర్థం ఏమిటంటే ఒక ఇద్దరు సన్యాసులు ఉన్నారు. మొదటి రకం మనీని అదొక మాయా స్వరూపము, అది స్పిరిచువల్ వేకి అడ్డు కలిగిస్తుంది అనుకునేవాడు. రెండో రకం మనీ కూడా భగవత్ స్వరూపమే, దాన్ని వేస్ట్ చేయకూడదు, లేని వారికి హెల్ప్ చేయాలి, భగవత్ సేవలో ఉపయోగించాలి అనుకునేవాడు. ఈ రెండు క్వాలిటీస్ కూడా మంచివే. వీరు కూడా ఇలా మారాలంటే ఈ ఒక్క వీడియోలో మార్చలేను, కానీ మన 100 డేస్ భగవద్గీత సిరీస్ లో నువ్వు ఉంటే తప్పకుండా బెటర్ గా మారుతావు. ఇదే భగవద్గీతలో ఇలా ఉంది, యం సన్యాసమితి ప్రాహు యోగం తం విద్ధి పాండవ నహ్య సన్యస్త సంకల్పో యోగి భవతి కశ్చన. హరే కృష్ణ.